చేపట్టే మనతో పాటు నగేష్ గారు టీపీసీసీ స్పోక్స్ పర్సన్ మనతో పాటు స్టూడియో జాయిన్ అయ్యారు. ఒకసారి నగేష్ గారి దగ్గరికి వెళ్దాం. నగేష్ గారు గుడ్ ఈవినింగ్. ఓవరాల్గా ఏంటంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో మీరు అధికారంలోకి వచ్చారు, 10 ఏళ్ల పాటు విపక్షంలో ఉన్నారు, తర్వాత ఇప్పుడు అధికార పక్షంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి చేయండి అంటే అభివృద్ధి చేసి దాని మీద మీ పేరో లేకపోతే మీ మార్క్ను క్రియేట్ చేసుకోండి అంటే, అలా కాకుండా ఆల్రెడీ ఉన్న వాటికి పేర్లు మార్చడం ద్వారా మీరు ఆ మార్కును ప్రదర్శించే ప్రయత్నం చేస్తున్నారని బీజేపీ పార్టీ ఇప్పుడు మీ మీద ఒక ఆరోపణ చేస్తుంది. ఏమంటారు? అబ్సల్యూట్లీ రాంగ్ అండి. ఎందుకంటే బీజేపీకి ఈ కాన్సెప్ట్ అర్థం కాదు. ఇప్పుడు రెస్పెక్టెడ్ పొట్టి శ్రీరాములు గారి పేరు చేంజ్ చేస్తున్నామంటే అది ఇంటెన్షన్గా పొలిటికల్ వెండిటలో ఏదో పొలిటికల్ ఫార్చ్యూన్స్ కోసం చేయట్లేదు. మేము ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ పొట్టి శ్రీరాములు గారి కాంట్రిబ్యూషన్ ఫర్ తెలుగు పీపుల్ కోసం, ఆంధ్ర ప్రజల కోసం ఆయన చేసిన పోరాటంలో ఆయన చనిపోవడం జరిగింది. వి రెస్పెక్ట్ ఇట్, చాలా గౌరవం ఆయన అంటే. కానీ పుట్టిన గడ్డకై హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ ఉంటుంది. రాబోయే తరానికి చరిత్ర అనేది తెలియాలంటే సురవరం ప్రతాప్ రెడ్డి ఫ్రీడమ్ ఫైటర్ కాదనుకుంటున్నారా? బీజేపీ వాళ్ళకి అర్థం కాదు ఇదంతా. అక్బర్ రోడ్ ఉండేది మన దగ్గర, ఔరంగజేబ్ రోడ్ ఉండేది ఢిల్లీలో, అవన్నీ పేర్లు మార్చిర్రు వాళ్ళకి సైకిక్ సాటిస్ఫాక్షన్ ఏంది అంటే, ఒకటి అంటే వాళ్ళ అండర్స్టాండింగ్ ఎలా ఉంటుందంటే హిందూయిజం చాలా గొప్పది అన్నట్టు చూపిస్తారు. వెరీ నైస్, గొప్పది చరిత్ర, 5000 years ఇన్ ద సివిలైజేషన్ నుంచి చాలా గొప్పది. కానీ లాస్ట్కి అంటారు హిందూ ఖత్రేమే అంటే ఒక రకంగా ఏంటంటే ఇన్సెక్యూరిటీ, అబద్ధాలు చెప్పి వచ్చేదిన్ ఫార్మర్ ఇన్కమ్ డబల్ అని, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలని, ఏది మోడీ హైతో మున్కిన్ హై, విశ్వగురు, వికసిత్ భారత్, ఇవన్నీ చెప్తారు వాళ్ళు. కానీ లాస్ట్కి మన గ్రోత్ రేట్ వచ్చేసి 6.58 ఉంటుంది. దాంతో మనం వికసిత్ భారత్ ఎలా అవ్వబోతున్నాము? మన రూపీ పడిపోతుంది డాలర్ వాల్యూకి అగెనెస్ట్గా. మన దగ్గర 85% జనాభా, దేశ జనాభా ఈరోజు పీడిఎస్ సిస్టమ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఏ వికసిత్ భారత్ గురించి మాట్లాడుతున్నారు మీరు? అదే ప్రైమ్ మినిస్టర్ ఎలక్షన్ కంపెయిన్కి వచ్చి లాస్ట్ 10 yearsలో చేసింది ఏదో చెప్పాడు. ఏమంటాడు తెలుసా? మస్జిద్, మందిర్, ముజ్రా, ఇవే ఇన్సెక్యూరిటీస్ రేస్ చేయడం, రైట్, లొల్లీలు పెట్టడం, చిచ్చు పెట్టడం, ఇది వీళ్ళ రాజకీయ ధోరణి. అండర్స్టాండింగ్ ఎలా ఉంటుంది తెలుసా అండి? సురవరం ప్రతాప్ రెడ్డి, చాకలి ఐలమ్మ, మేము ఉమెన్స్ మెడికల్ కాలేజ్ పేరు మార్చాము, గౌరవం. ఎందుకంటే మన హిస్టారికల్ పాస్ట్ ఏదైతే ఉందో అన్యాయానికి, అణిచివేతకి సహించబడదు. మన నీళ్లు, నిధులు, నియామకాల్లో మనకు రావాల్సిన షేర్ వస్తుంది అని మనకు ఒకప్పుడు ఉన్న టీఆర్ఎస్ పార్టీ కళలు అన్నీ చూపించి బీఆర్ఎస్గా మారింది. కానీ తెలంగాణ నవనిర్మాణానికై పనిచేయలేదు. వాళ్ళ ఫ్యామిలీ నవనిర్మాణానికి చేసుకున్నారు వాళ్ళు. ఏదైతే ఉందో రేవంత్ రెడ్డి గారు, ఆయనకి హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ తెలుసు. రెస్పెక్టెడ్, ప్రౌడ్ సీఎం. మా సీఎం గురించి చెప్పడంలో ప్రౌడ్గానే ఉంటుంది. సో నేనేమంటున్నా అంటే ఆయనకి హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ తెలుసు. రాబోయే తరానికి అద్భుతమైన తెలంగాణ అందియాలన్న కోణంలో పనిచేస్తున్నారు. కాబట్టి ఈరోజు ఈ పొట్టి శ్రీరాములు పేరు అనేది అంటే రెస్పెక్ట్గానే వైదొలికి ఇచ్చి సురవరం ప్రతాప్ రెడ్డి పేరు పెట్టడం జరిగింది. ఆయన రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలకి పరిష్కారాలు వెతకకుండా, లేకపోతే మీరు కొత్త యూనివర్సిటీ కట్టండి, ఆ యూనివర్సిటీకి నిజంగానే మీరు గౌరవంగా పేరు పెట్టుకోండి, ఎవరు వద్దంటారు. కానీ ఆల్రెడీ దీనికి ఒక ఐడెంటిఫికేషన్ ఉంది. కొన్ని దశాబ్దాలుగా ఆ పేరుతోనే మొత్తం ప్రపంచవ్యాప్తంగా దానికి ఒక నేమ్ వచ్చిన తర్వాత కేవలం పర్సనల్ రీజన్స్తోనో లేకపోతే మీరు మీ మార్కు చూపించాలనే ఉద్దేశంతోనో ఇవాళ పేర్లు మార్చి పెట్టడం ద్వారా దానికి వచ్చే అడిషనల్ బెనిఫిట్ ఏంటి? అదేం లేదు కదా అన్నది ఒక పాయింట్. ఫస్ట్ థింగ్, మీరు ఇందాక చెప్పినట్టు ప్రజలకి, తెలంగాణ సమాజానికి తెలియాల్సింది ఏంటంటే వాళ్ళ సమాజంలో కూడా చారిత్రాత్మకంగా సొసైటీ వెల్బీయింగ్ కోసం ఫైట్ చేసిన వాళ్ళు ఉన్నారు. అందులో ముందంజలో ఉన్న వాళ్ళలో సురవరం ప్రతాప్ రెడ్డి ఆంధ్ర మహాసభకు ప్రెసిడెంట్గా చేశారు, గోల్కొండ పత్రిక రచిస్తారు, ఆయన కవి, తెలంగాణ ఒక రకంగా సపోర్టర్ ఆయన అప్పటి నుంచే. సో అలాంటి ఆయనని మనం తీసుకొచ్చి మన ఫాదర్లో ఇలాంటి మనుషులు ఉన్నారని నెక్స్ట్ జనరేషన్కు చూపించుకోవడంలో అది అద్భుతమైన మెచ్యూర్డ్ వే ఆఫ్ గవర్నెన్స్ అండి. దానికి మోటివేషన్, రాబోయే తరానికి ఓ రకంగా మన చరిత్ర గురించి సిగ్నిఫికెన్స్ ఇస్తున్నాం మనము. అంతే తప్ప మేము ఈ పొట్టి శ్రీరాములు గారిది ఉంది, ఇంటర్నేషనల్ వైటాలిటీ ఉంది, చాలా సిగ్నిఫికెన్స్ ఉంది. కానీ వి రెస్పెక్ట్ అవర్ ఓన్ కల్చర్. తెలంగాణ వాదం ఉంది ఇక్కడ, తెలంగాణ ఎమోషన్ ఉంది. కాబట్టి ఒకప్పుడు ఉన్న టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారింది. నీళ్లు, నిధులు, నియామకాలన్న దాంట్లో మోసాలు జరిగాయి. తెలంగాణ వస్తే అద్భుతంగా ఉంటుందని పక్క రాష్ట్రాల వాళ్ళకి దయాలు భూతాలుగా చిత్రీకిచ్చి వాళ్ళ అధికారంలో వచ్చిన తర్వాత కాళేశ్వరం ఇచ్చి వెళ్ళారు. కానీ వాళ్ళు రిచ్గా మారారు, కానీ ఎంప్లాయ్మెంట్ రాలేదు. అన్నిట్లో ధోకా. ఇప్పుడు కృష్ణా వాటర్ డిస్ప్యూట్ రావడం, మనకు పక్క రాష్ట్రానికి 60%, మనకు 40%. ఈవెన్ దో వీఆర్ బీయింగ్ అప్పర్ రిపేరియన్ స్టేట్, లో రిపేరియన్ స్టేట్కి మేజర్ షేర్ ఉంది. సో ఇవన్నీ మనకు
ఏదో ఆకాశాన్ని చూపించి నేలను నాకిచ్చి వెళ్ళిపోయారు వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు. మన ధనం కూడా ఖాళీ అయింది. ఇవన్నిటికీ సరి చేసుకుంటూ ఒక్కొక్కటిగా తెలంగాణ సమాజానికి నవనిర్మాణానికి పనిచేస్తున్న సీఎం గారికి మనం అప్రిషియేట్ చేయాలి. అంతే బీజేపీ అది అప్రిషియేట్ చేయాలంటారా, లేకపోతే ఇప్పుడు యాక్చువల్ టీఎస్గా ఉన్న పేరుని టీజీగా మార్చారు, దానివల్ల రాష్ట్రానికి వచ్చిన లాభం ఏంటి అనేది ఎవరికి సమాధానం లేదు. రాజచిహ్నాన్ని మార్చే ప్రయత్నం చేశారు, ఎంబ్లంని మారుస్తున్నారు మీరు ఇప్పుడు ఈ పేర్లు మారుస్తున్నారు. పేర్లు మార్చడం ద్వారా అదే అంటున్నాను నేను, కేవలం మీ మార్కు చూపించుకోవాలనుకుంటున్నారా, లేకపోతే గత పాలకులు చేసిన ఆ మార్కు లేదా వాళ్ళు క్రియేట్ చేసిన ఏదైతే ఒక సింబల్స్ ఉన్నాయో వాటిని చెరిపేసి దానిపైన మీ పేరు రాసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారా ఏంటి అసలు? అస్సలు కాదండి. ఒకప్పుడు ఉన్న పార్టీ ఏదైతే ఉందో టీఆర్ఎస్ పార్టీ, అది టీఎస్గా మార్చుకోవడానికి తనకు పొలిటికల్ సిగ్నిఫికెన్స్ ఉంది, కానీ టీజీగా మారడంలో కాంగ్రెస్ పార్టీకి పొలిటికల్ సిగ్నిఫికెన్స్ లేదు. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ టీజీగా మారాలి. ఎందుకంటే ఎమోషనల్లీ టీజీ అని మనం పెట్టుకున్నాం ఏపీ నుంచి. అప్పుడు ఉద్యమంలో ఎంతో కొంత మేము ఉన్నాం కాబట్టి ఉస్మానియా యూనివర్సిటీ మొత్తం టీజీ రాసుకొని తిరిగాం. అది ఒక రకంగా హానెస్టీ టువర్డ్స్ ఉద్యమకారులకు మేము చూపించబోయేది. వాస్తవానికి మేము తెలంగాణ కోసమే పనిచేస్తున్నాం, ముందు కూడా చేస్తాం. ఆ కోణంలోనే అది మార్చడం జరిగింది తప్ప ఏదో సెల్ఫ్ పొలిటికల్ గెయిన్ కోసం కాదండి. పొలిటికల్ గెయిన్ కోసం సమసమాజం నిర్మాణం కోసం అని పనిచేస్తాము. ఏది క్యాస్ట్ సెన్సస్ చేశాము, 20 లక్షల రుణమాఫీ ఇచ్చాము. దేశంలో ఎక్కడ లేదు. బీజేపీకి ఇలా మాట్లాడమని చెప్పండి, సంక్షేమం గురించి మాట్లాడమని చెప్పండి. ఆ సంవిధానాన్ని బేస్ చేసుకొని డైరెక్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీస్లో మేము ఈ రాష్ట్రాన్ని నిర్మిస్తున్నాము. ఆ దిశగా పనిచేయమని చెప్పండి దేశం మొత్తంలో. అవి అడగరు వాళ్ళు. ఈ పేర్ల లొల్లీలు, ఆ మస్జిద్ లొల్లీలు, ఆ టెంపుల్ లొల్లీలు ముందుండి చూపిస్తారు. అదే అంటారు ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్. డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే మీరు ఇప్పుడు చేయాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు చేయడము, లేకపోతే మీరు ఇచ్చిన ఏవైతే గ్యారెంటీలు వాటిని అమలు చేయడంలో మీరు ఫెయిల్ అవుతూ ఇట్లాంటి విషయాల్ని ముందుకు వచ్చేలాగా ఒక ట్రాప్ క్రియేట్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు అన్నట్టు టీఎస్ ఏదో టీజీగా మారింది అన్నది క్వశ్చన్ ఉంటే, అసలు తెలంగాణ తల్లి విగ్రహాన్నే మార్చేసి దాని మీద ఒక డిస్కషన్ జరిగేలాగా చేసి ఆ డిస్కషన్ చేసే క్రమంలో మీరు చేయాల్సిన ఆ బాధ్యతల నుంచి తప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు అన్నదాన్ని విశ్లేషకులు సైతం అవును అదే తరహా ఆలోచన విధానంలోనే ఉన్నారు అని చెప్పే విధంగా వెళుతోందా పాలన అన్నది ఒక ప్రశ్న. అబ్సల్యూట్లీ రాంగ్ అండి. ఇప్పుడు మీరు చూడండి, రేవంత్ రెడ్డి గారు అధికారంలో వచ్చినప్పటి నుంచి ఒక్కొక్కటి అద్భుతమైన పాలసీస్. మీరు హైడ్రా నా దృష్టిలో ఎక్స్ట్రాడినరీ పాలసీ. ఈ బీఆర్ఎస్ పాలనలో భూదాన్ మూమెంట్ తొలగించి, భూదాన్ బోర్డుని తొలగించి ఆ భూములన్నీ తిన్నారు, ఈ చెరువులన్నీ మింగేశారు. ఇక్కడ హైడ్రా వచ్చిన తర్వాత బఫర్ జోను, కోర్ జోను, రైట్, ఇవన్నీ క్రియేట్ చేసుకుంటూ రాబోయే తరానికి అద్భుతమైన సిటీ ఇవ్వాలి, సివరేజ్ కరెక్ట్ ఫ్లో అవ్వాలి. ఇలాంటి కోణంలో హైడ్రా తీసుకురావడం కావచ్చు, 20 లక్షల రుణమాఫీ కావచ్చు, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ కోసం ₹1 కోటి జీరో వడ్డీకి ఇవ్వడం కావచ్చు, రైట్, ఇలాంటి అద్భుతమైన ఇంకోటి ఏది ఇంద్రమ ఇల్లులు కావచ్చు, రాజీవ్ వికాస్ యోజన మొన్న తీసుకొచ్చింది కావచ్చు. ఇవన్నీ స్కీమ్స్ చెప్పుకుంటూ పోతే అద్భుతమైన పాలసీస్ తీసుకొస్తున్నాడు ఆయన. వీటి మీద చర్చ పెట్టలేక డైవర్షన్ పాలిటిక్స్ వచ్చేసి బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది, బీజేపీ పార్టీ చేస్తుంది. ఎలా తెలుసా? బీఆర్ఎస్ లీడర్ ఆఫ్ అపోజిషన్ అంటే కెప్టెన్ వాళ్ళ టీంకి అయినా ఆయనే యాబ్సెంట్ ఉంటాడు, అసెంబ్లీకి రాడు. అంటే డైవర్షన్ పాలిటిక్స్ వాళ్ళే చేస్తారు. ఇప్పుడు కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అనేది ఎక్కడుంది? బీఆర్ఎస్లో కావచ్చు, బీజేపీలో కావచ్చు. ఇక్కడ మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు సీఎం గారు అసెంబ్లీలో అంటారు, మీరు ఏమైనా నిర్మాణాత్మకమైన వ్యాఖ్యలు ఏమైనా చేయాలనుకుంటున్నారా, గవర్నమెంట్ ప్రొసీజర్ని రెక్టిఫై చేయాలనుకుంటున్నారా, మోస్ట్ వెల్కమ్, కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేయండి అంటారు. కానీ అదే ఆపోజిషన్ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారని, ఇదే పేర్ల లొల్లీలు కావచ్చు, అక్కడ జగదీశ్వర్ రెడ్డి గారు చైర్ని తగ్గించి మాట్లాడడం కావచ్చు, ఇదే చేస్తున్నారు. ఫ్యాక్ట్గా చెప్పాలంటే ఓ రెస్పెక్టెడ్ అంటే బాధ్యత గల అపోజిషన్ ఈ తెలంగాణలో లేదు. బాధ్యత గల అపోజిషన్ ఉంటే డైవర్షన్ పాలిటిక్స్ అనేవి జరగదు. గవర్నమెంట్ చేయదండి. గవర్నమెంట్ చేసిన పనులు చూపించుకోవడానికే అసెంబ్లీలో మీరు చూడండి, చారిత్రాత్మకంగా తెలంగాణలోనే 14 hours అసెంబ్లీ ఫంక్షన్ అవుతుంది. ఏ స్టేట్లో లేదు, బీజేపీ రూలింగ్ స్టేట్లో లేదు. ఈవెన్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఇంతవరకు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి లాస్ట్ 10-12 yearsలో చేసిన పనులు చెప్పుకోలేకపోతున్నారు. కానీ ఇక్కడ 1.5 yearలోనే మా సీఎం గారు అసెంబ్లీలో చెప్తున్నారు, ఛాలెంజ్ చేస్తున్నారు, వెల్ఫేర్ కాంటెక్స్ట్ వస్తే మీ 10 years కరెక్ట్ ఉన్నాయా, మా 10 months కరెక్ట్ ఉన్నాయా చూద్దామని. ఇది కరెక్ట్ హానెస్టీ టువర్డ్స్ తెలంగాణ సమాజం నిర్మాణం కోసమే. అందులో భాగంగా ఇంకోటి మీరు అన్నారు తెలంగాణ తల్లి అనేది కాంక్రీట్ రూపం లేదండి ఉద్యమంలో. 10 years నుంచి ఒక రూపాన్ని ఊహించుకోనో లేకపోతే సరే బీఆర్ఎస్ లేకపోతే కేసీఆర్ ఏ ఉద్దేశంతో తయారు చేసేదో పక్కన పెడితే దాన్ని అందరూ ఓన్ చేసుకున్న తర్వాత ఇప్పటికిప్పుడు మార్చాల్సిన అవసరం ఏముంది? అలా అంటే ఇప్పుడు ఏదైతే మీరు పేరు మార్చే ప్రయత్నం చేశారో అట్లా ఆ రూపాన్ని మార్చే ప్రయత్నం చేశారు తప్ప దానివల్ల లాభం లేదు అన్నదే బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. మేము మళ్ళీ ఒకసారి 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ మేము అధికారంలోకి రాబోతున్నాము, అదే తెలంగాణ తల్లి విగ్రహాన్ని మళ్ళీ మేము ప్రదర్శిస్తాము అని ఇలా పేర్లు చేంజ్ చేసుకుంటూ
ఇలా వీటిని చేంజ్ చేసుకుంటుంటే ఎప్పుడు అసలు ముందుకెళ్ళేది? ఫస్ట్లీ మార్క్ మై వర్డ్స్, డౌన్ ద లైన్ 10 years కాంగ్రెస్ గవర్నమెంటే ఉంటుంది, 15 years కూడా ఉంటుంది. వాళ్ళైతే రారు అధికారంలో, ఎందుకు ఉన్నది ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కాబట్టి. ఇంకో విషయం మీకు చెప్పాల్సింది, కేసీఆర్ గారు రూపాన్ని నిర్మించుకున్నారంటే వాళ్ళ సెల్ఫ్ గెయిన్ కోసం నిర్మించుకున్నాడు. తెలంగాణ తల్లి రూపాలు రకరకాలుగా ఉన్నాయి. ఇంకోటి, తెలంగాణ తల్లి రూపము మన కల్చరల్, మన ఐడెంటిటీకి తగ్గట్టు దగ్గరగా ఫిమిలారిటీ ఉండాలి. ఇప్పుడు అక్కడున్న బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీలు పెట్టుకున్న రూపం అదే తెలంగాణ రూపం అయితే, తెలంగాణ తల్లి రూపం అయితే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇచ్చి అప్పుడే గవర్నమెంట్ ఆర్డర్లో పెట్టాల్సింది, అది పెట్టలేదే. అంటే ఇంకా దీన్నే అంటారు మిస్ గవర్నెన్స్ అంటారు. వీళ్ళు మనల్ని ఆకాశాన్ని చూపించారు, ఏది నీళ్లు, నిధులు, నియామకాలు, ఇంటింటికి ఉద్యోగం, 3 ఎకరాలు, దళితుడు సీఎం అని. కానీ వాస్తవానికి వాళ్ళు కాళేశ్వరం కట్టిర్రు, చాలా ఇంట్రెస్ట్గా కట్టిర్రు, అంటే దోచుకోవడానికే కట్టిర్రు, అది కూడా కుంగింది. అంటే ఇక్కడ ఏంటంటే హానెస్ట్ ఇంటెన్షన్ లేదు కాబట్టి అది కూడా ఎలక్షన్స్ ముందే కుంగింది. నేచర్ అనేది జస్టిఫై చేసుకుంటూ పోతుంది. బీఆర్ఎస్కి అదే జరిగింది. ఇప్పుడు కూడా అవన్నీ మాట్లాడేటి అన్ని అవాస్తవాలు, గిమ్మిక్లు, ప్రజానికానికి నమ్మించడానికి. వాస్తవానికి సోషల్ పాలసీస్ కావచ్చు, గవర్నమెంట్ తీసుకున్న వెల్ఫేర్ మెజర్లో ఇంతవరకు డిస్కషన్ జరిగిందా? క్యాస్ట్ సెన్సస్ తీసుకుంది గవర్నమెంట్, మీరు అందులో భాగమయ్యిరా? మీరు ఎంత కోఆపరేటివ్గా ఉన్నారు గవర్నమెంట్కి? అదే మేము అపోజిషన్లో ఉన్నప్పుడు వాయిస్ రేజ్ చేసాం, గవర్నమెంట్కి సపోర్ట్ చేసాం, ధర్నాలు చేసాం. అప్పుడు మా పీసీసీ రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మీదుగా మేము నడిచాము. ఈరోజు అధికారంలో మేము మార్కులు పొందాము, ఉన్నాము. కానీ ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అపోజిషన్లో ఉండి రెస్పాన్సిబుల్ అపోజిషన్ లాగా బిహేవ్ చేస్తుందా లేదా? తెలంగాణ సమాజానికే ఇది తెలియాల్సిన అవసరం అయితే ఉంది. కానీ బీఆర్ఎస్ పార్టీ చాలా క్లియర్గా చెప్పేది, 9.5 ఏళ్ళు వాళ్ళు చేసిన పాలన, అంటే సరే దశాబ్ద కాలం వాళ్ళ పాలనకు సంబంధించి ఏదైతే మార్క్ క్రియేట్ చేశారో, ముఖ్యంగా ఏదంటే లోన్స్ విషయంలో కానివ్వండి, లేకపోతే ఇతరత్ర విషయాలు ఏవైతే వాళ్ళు ఇచ్చిన ఒక మార్క్ ఉందో దాన్ని చెరిపేసే ప్రయత్నంలో భాగంగా మీరు అసలు ఆ స్కీమ్స్నే ఇవాళ మీరు కిల్ చేసేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ షాదీ ముబారక్ అనే దాంట్లో వాళ్ళు ఇస్తామన్న దానికన్నా మీరు ఎక్కువ ఇస్తామని చెప్పారు, కానీ అది ఇవ్వలేక దాన్ని ఇప్పుడు అటకన పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇంతకుముందు గొర్రెలకి ఒక లోన్ ఇచ్చారు, చేపలకి లోన్ ఇచ్చారు, ఇట్లాంటివన్నింటినీ వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి చేశారు. మీరు వాటి స్వభావాన్ని మార్చే క్రమంతో అసలు వాటికి లేకుండానే చేసేసారు. ఇవాళ ఆ వర్గాలు మొత్తం ఇబ్బంది పడుతున్నాయి. అలాంటి చేయలేని వాళ్ళు మీరు క్యాస్ట్ సెన్సస్ గురించి ఎలా మాట్లాడతారు అన్నది ఒక ప్రశ్న. వాస్తవానికి యాంకర్ గారు మీకు ఫ్యాక్ట్ చెప్తా చూడండి, ఇక్కడే అనాలిసిస్లోనే చెప్తాను. ఏంటంటే వీళ్ళు పబ్లిక్ మనీని పొలిటికల్ గెయిన్ కోసం పంచిర్రు. ఎవరు? కేసీఆర్ గారు. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే రైతు బంధు అనుకున్నాం. రైతు బంధులో వందల ఎకరాలు ఉన్న వాళ్ళకి కూడా వచ్చింది. ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ వైట్ కార్డ్ హోల్డర్స్కి ఇస్తుంది, అంటే ట్రూ బెనిఫిషరీస్కి ఇచ్చారు. అక్కడ మిస్యూజ్ ఆఫ్ ఫండ్స్ ఉంటాయి. ఇంకోటి, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ముందు వరద వచ్చి కొంచెం బాధిత రూపంలో ఉంటే వాళ్ళకి ఇంటింటికి 10,000 పంపింది ఇదే అధికార గవర్నమెంట్, అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్. ఎంత మిస్యూజ్ ఆఫ్ ది ఫండ్. ఈ ఫండ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి తెలుసా? ఇక్కడ డిఫరెన్స్ ఆఫ్ ది కాంగ్రెస్ గవర్నమెంట్, బీఆర్ఎస్ గవర్నమెంట్ చూడండి. బీఆర్ఎస్ గవర్నమెంట్ స్థలాలు అమ్మింది, కోకాపేట నుంచి ఖానామేట్ వరకు 100 కోట్ల విలువైన ల్యాండ్లు అమ్మి తీసుకొచ్చి ఈ మిస్ గవర్నెన్స్ చేసింది. ఏది ఇందాక మీరు అన్నారు చూడు దళిత బంధు, అందులో కూడా 30% కమిషన్. అప్పట్లో ఉన్న సీఎం గారు కేసీఆర్ గారు ఆ సెక్రటేరియట్ ఇనాగ్రేషన్ అప్పుడే చెప్పిన విషయం, ఇది మీడియాలో ఉంది చూడండి. సో ఇలా గవర్నమెంట్ అసెట్ని అమ్మేసి ఔటర్ రింగ్ రోడ్ లెస్ వాల్యూకి బయట పెట్టేసి తీసుకొచ్చి ఈ పాలసీస్ని ఫుల్ఫిల్ చేశారు వాళ్ళు. ఇప్పుడు అంత అప్పు అయిపోయిన తర్వాత లోన్ రీపేమెంట్ ఉంటుంది, ఇక్కడున్న గవర్నమెంట్ ప్రామిసెస్ ఫుల్ఫిల్ చేయాలి. అలాంటప్పుడు ట్రూ బెనిఫిషరీస్ ఎవరైతే కరెక్ట్ వాస్తవానికి అర్హులు ఉంటారో వాళ్ళకి ఐడెంటిఫై చేయాల్సిన అవసరం ఉంది. వైట్ రేషన్ కార్డు ఎంతమందికి ఉంది ఆ ఐడెంటిఫై చేసి వాళ్ళకు వాళ్ళకు న్యాయం చేసే దిశగా ఈ గవర్నమెంట్ పనిచేస్తుంది. అందులో భాగంగా గవర్నమెంట్లో ఆర్థికంగా బర్డన్ పడుతుంది. ఎందుకు పడుతుంది బర్డన్ అంటే మీరు చూడండి, ఇక్కడ మా సీఎం గారు డావోస్ వెళ్ళారు, 1,78,000 crore రూపంలో ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చారు, ఎఫ్డిఐస్ తీసుకొచ్చారు. కానీ ఇక్కడ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏం చేసింది? గవర్నమెంట్ ఆస్తుల్ని అమ్మి ఈ పాలసీస్ని ఫుల్ఫిల్ చేసింది. అంటే తెలంగాణ అసెట్ని, తెలంగాణ ప్రజల్ని మోసం చేసింది వాస్తవానికి బీఆర్ఎస్ పార్టీయే. ఇది గ్రహించాల్సిన అవసరం ఉంది. మీరు అన్నారు ఇందాక గొర్రెల్ని పంపిర్రు అంత ఇది చేసిరని. ఓ స్టాటిస్టిక్ చూడండి, లాస్ట్ 10 years ఆఫ్ 9 year యాక్చువల్లీ దే రూల్డ్ 9 years 3 months, 10 years క్లెయిమ్ చేస్తారు వాళ్ళు. ఆ 10 yearsలో వాళ్ళు చేసిన స్టాటిస్టిక్ చూస్తే ఈ గొర్రెల రూపంలో కావచ్చు కరప్షన్, చేప పిల్లల దాంట్లో కరప్షన్, లోకల్ ఎమ్మెల్యేస్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఇవన్నీ రిపోర్ట్స్. చాలా సివిల్ సొసైటీస్ దానికి అగెనెస్ట్గా పనిచేశాయి. కానీ అదే 1.5 yearలో
మేము వీళ్ళు చేసిన తప్పిదాలను పూడ్చుకుంటూ ఆర్థికంగా తెలంగాణని మళ్ళీ నిర్మాణం చేసుకుంటూ ఇన్వెస్ట్మెంట్ బయట నుంచి తీసుకొచ్చు మేము ఇచ్చిన ప్రామిసెస్ గ్రాడ్యువల్గా ఫుల్ఫిల్ చేస్తూ ముందుకు సాగుతుంది. Yes. దానికి అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ జరుగుతున్నాయి ఎందుకు అంటే క్రెడిబుల్ లీడర్షిప్ ఉంది తెలంగాణలో. Yes.